అయ్యా అమ్మాయి ఫోటో జాతకం ఇస్తే గణపతి నా మేనల్డు స్కూల్ టీచరు. మావయ్య గారు వర్జం వచ్చేసింది, మా ఆయనకిచ్చి బ్రోకర్ గారికి ఇవ్వమంటాను. అమ్మా బ్రోకర్ అన్నా అనండి, బలరామ్ అన్నా అనండి, కానీ బ్రోకర్ గారు అంటే కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా. మీ ఆఫీస్కి పంపిస్తాను. సంతోషం. కానీ ఒక్క మాట అండయ్యా, ఈ బ్రోకర్ బలరాం ఎప్పుడు బలమైన సంబంధాలే తీసుకొస్తాడు. గ్రహ బలం, జాతక బలం వగైరా వగైరా వగైరా. అర్థమైందిలే. కమిషన్ మీరు అనుకున్న దానికన్నా పావంతు ఎక్కువే ఇస్తాను. అప్పగింతలప్పుడు కూడా నా కూతురు నవ్వుతూ అత్తారింటికి వెళితేనే. నేను పంపిస్తాను కదా, మీరు మాత్రం ఆ మాట మీద ఉండాలి. ఏమండి ఆ మిగిలిన నీళ్లు తాగుతానండి అయ్యా, ఇందాక మీ చూపుకి తడారిపోయింది. శుభో. ఆహా కాఫీ అమోఘం. నేనే కలిపాను. నేను చెప్పిన సంబంధం కలుపుకున్నారనుకోండి, వంటలు కూడా గుమ్మలాడించే కోడలు మీ ఇంట్లో ఉంటుంది. వారిని తస్సదియా క్యాటరింగ్ సంబంధమా? ఆయన చెప్పనివ్వండి ముందు. మీకు అవాక్ అవటం అలవాటే కదా, లేదనుకుంటే గుండెపోటు వచ్చే అంత జబ్బులేమి లేవు కదా. వారిని కమిషన్ కాకులెత్తకళ్ళ ఇసేం చెప్పకుండా నానుత్తావేంటయ్యా? విషయం ఏంటో సూటిగా చెప్పండి. ఫైనాన్షియర్ ఆదినారాయణరావు గారితో వియ్యమండి. చెప్పానా బిత్తరపోతారని. ఇంతకీ నా కొడుకేడే? వాడు బయటికెళ్ళాడు. అయ్యా వీరేశం గారు వద్దంటే చెప్పండి, ఇంకా పెద్దవాళ్ళని కలుస్తాను. వారిని తస్సది ఆగవయ్యా, ఎందుకంత తొందర? ఎవరిని కలవ మాకు. ఆస్తిపరుల ఆదినారాయణమూర్తి గారిని కలిసి నేను పచ్చ జెండా ఊపానని చెప్పు. పిల్ల ఎలా ఉంటుందో ఏంటో. అమ్మాయి 24 క్యారెట్స్ బంగారం అమ్మా. అలయ్యా బంగారానికే బాబే, ఆయన ఒంటి మీదున్న గొలుసులతో ఎకరాలు కొనేయచ్చు. బానే సంపాదించారే. అబో లెక్కలేదులే, ఆళ్ళ పెద్దమ్మాయి వల్లే తెగ కలిసొచ్చిందని చెప్తూ ఉంటారు. పేరు విద్య, 16 అణాల తెలుగు ఆడపిల్ల గురించి ఎంత వర్ణించినా తక్కువే. మీ అబ్బాయి గారిని చూశాడంటే చెవి కోసేసుకుంటాడు అనుకోండి. నువ్వు కూసింత ఆగవయ్యా, ఆడింకేం కోసేసుకోకుండా ఉంటే చాలే. ముందు ఈ సంబంధం ఖాయం చేసేయండి. విన్నావు కదయ్యా గౌరీ, విఘ్నేష్ గాడి ఫోటో జాతకం కాగితంలో కొన్ని 2000 నోట్లెట్టి పట్రా. అయ్యా ఆ గులాబీ రంగు కాగితాలేవో చెల్లవంటున్నారు. వారిని తెలివితేటలు తగలయ్యా, సెల్లరగా ఉంటే సెల్లుద్ది, గుట్టలు గుట్టలుగా ఉంటేనే మనకి సెల్లడుద్ది. అర్థమైందండి అయ్యా. ఇదిగోండి మహాప్రసాదం. వారి ప్రసాదాన్ని మీ పుత్రరత్నానికి సెట్ అయ్యేలా చేస్తాను. వస్తానమ్మా, వస్తానండి అయ్యా. ఊరు కాని ఊరోళ్ళకి, అసలు ఈ దేశం కాని దేశం వాళ్ళందరికీ మా గురువు గారు పెళ్లి సంబంధాలు తెస్తున్నారు, నాకు తప్ప. ఒక్కోసారి నాకు పెళ్లి కాక చచ్చిపోతానేమని భయం వేస్తుంది. పిల్లని చూడండి గురువు గారు అంటుంటే, నీ మతి మరకు ఎవర్రా పిల్లనిచ్చేది అంటున్నారు. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం, కూర్చోండి.
ఇందులో మా అబ్బాయి ఫోటోలు జాతకం ఉన్నాయి. ఈ కవర్ మీద ఏం రాయలేదు. ఎవరి తాలూకాని రాసుకోవాలి? లేకపోతే మా దగ్గరున్న ఫోటోలో కలిసిపోతాయని. సిట్ ఫండ్ పరమేశ్వరరావు గారి మనవడాన్ని రాసుకోండి. అలాగేనండి. రాసుకున్నానులేండి. మా గురువు గారికి చెప్తాను. వెళ్దామా? వెళ్ళిస్తామండి. మంచిదండి. గణపతి నా మేనల్డు, స్కూల్ టీచర్. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు అత్త. ఇది మా అమ్మ జ్ఞాపకం. ఇది నాతో ఉంటే మా అమ్మ ఉన్నట్టే. ఏయ్, నేను చెప్పానా ఈ పట్టి ఎక్కడికి పోయినా తిరిగి నా దగ్గరికి ఖచ్చితంగా తిరిగి వస్తుందని? నిజమే అత్త, నువ్వు అన్నట్టే జరిగింది. అప్పుడు నానమ్మ కోసం తాతయ్య కాళ్ళ పట్టీలు తెస్తే ఈ అత్త కోసం మావయ్య కాళ్ళ పట్టీలు తెచ్చారు. అవును. ఏమన్నా? ఉన్నదే కదన్నాను. మావయ్య ఏంటి? అతడు నిన్ను పెళ్లి చేసుకుంటే నేనేమని పిలవాలి? మావయ్య అని ముందే కదత్తా పిలిచాను. నీ సెలక్షన్ సూపర్ అత్త. గణపతి మాస్టర్ చాలా బాగున్నారు. నా సెలక్షన్ ఏంటి? ఎవరైనా వింటే ఇంకేమైనా ఉందా? పరిచయమైన ఒక్కసారికి మావయ్య అని పిలుస్తున్నావేంటి? నేను ఫిక్స్ అయిపోయా, నువ్వు ఫిక్స్ అయిపో. తాతయ్య నీకోసం రాకుమారుడి వేట ఆపేలా లేడు. వెళ్ళి రాకుమారుడు దొరికేశాడని చెప్పు. అవసరం లేదు. నాకేం కావాలో, నేనెలా ఉంటే ఆనందంగా ఉంటానో నా గణపయ్యకి బాగా తెలుసు. ఆయన్ని చూసుకుంటాడు. నేను నాన్న మాట కాదంటే నాన్న బాధపడతారు. అంతేకాదు, అసలు ఆ గణపతి గారి మనసులో ఏముందో తెలియకుండా మనం తొందరపడి అలా ఆలోచించడం మంచిది కాదు. ఆ గణపతి మనసులో నువ్వే ఉన్నావత్తా. ఊరికే ఏదో ఒకటి మాట్లాడకే. అయ్యో రామా, నీకేమో తెలీదు. నేను చెప్తే నమ్మవు. అత్తా, నీకు తెలుసా, 10 మందిని కొట్టే మగాడైనా సరే ప్రేమించినమ్మ ఎదురు పడితే తడబడతాడు. మాటలు సరిగ్గా రావు. అమ్మాయి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేడు. నీలి నమలుతూ ఉంటాడు. ఇవన్నీ నీకెలా తెలిసే? లక్కీ ఇక్కడ. నీతో మాట్లాడుతున్నప్పుడు నేను గణపతి గారినే చూస్తూ ఉన్నాను. అప్పుడే అతని మనసులో ఏముందో నాకు అర్థమైపోయింది. నిన్ను తన మనసులో ఆరాధిస్తున్నాడు. నువ్వు ఓకే అంటే గుండెల్లో గుడి కట్టేస్తాడు. అనుకున్నవన్నీ జరిగితే జీవితం ఎలా అవుతుంది లక్కీ? నా నుదుటిన ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అమ్మ నాన్న అంటే ప్రేమ గౌరవం ఉండాలి, కానీ మరీ ఇంత భయం ఉండకూడదత్తా. పోనీ తాతయ్యతో నేను వెళ్ళి మాట్లాడినా? అంత పని చేయకే, నీకు దండం పెడతాను. సమయం వచ్చినప్పుడు, ఆయన మనసు తెలిసినప్పుడు చూద్దాం. నువ్వెళ్ళి హోంవర్క్ చేసుకోపో. మళ్ళీ మీ అమ్మ అరుస్తుంది. పో. సరే, వెళ్తాలే. గణపతి గురించి గట్టిగా మనసులో కోరుకో, మీ పెళ్ళైపోతుంది. నిన్ను నమస్తే అండి. నమస్తే. కూర్చోండి కూర్చోండి. ఇక్కడ మాలోకం అంటే నేనేనండి. నేను ఆదినారాయణ గారి అబ్బాయిని. ఇందులో మా చెల్లెల ఫోటో జాతకం ఉంది.
అట్టగేనండి. చిట్ ఫండ్ పరమేశ్వరరావు గారి మనవడి ఫోటో జాతకం మీరిస్తారని మీ ఓనర్ గారు చెప్పారు. ఆహాహా. అవునండి, ఇందాక ఫోన్లో చెప్పారండి, మర్చిపోయాను. ఏమనుకోకండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడానండి. వెళ్ళొస్తానండి. మంచిది. వచ్చావా గణపతి? నీ ఫోటో జాతకం కాగితం తీసుకెళ్లి గుళ్ళో పూజ చేయించాను. పూజ కంగారు అడకు, నీ ఫోటో కాదులే. ఈ తడవన నీ గ్రహబలం బాగుండాలని అర్చన చేయించి బ్రోకర్ ఆఫీస్లో ఇచ్చొచ్చాం. తీసుకో. అక్క, చేతులు కలకముందే ఆకులు పెట్టుకోవాలనా? నువ్వుండ్రా. రే గణపతి, మందులు కొనిచ్చిన అమ్మాయి ఫోన్ నంబర్ రాసిచ్చింది. తమలపాకు మీద సింధూరంతో అంకలేసింది. పెన్ను పేపరు తీసుకొస్తానంటే నాకు శ్రమ కల్పించినని ఇలా రాసిచ్చింది. అబ్బో, అమ్మకు తగ్గదే. ఇలాంటి అమ్మాయి నీ కోడలుగా వస్తే నిన్ను కదలనివ్వదనుకుంటమ్మా. మనకంత అదృష్టం ఉంటే బాగుంది. అట్ట సుత్తబెట్టలుడు, దేవుళ్ళకి లేరే ఉంటేలే గాని ముందైతే వాళ్ళకి డబ్బు కొట్టు. పాదాలుడు తా. అమ్మా, ఆ అమ్మాయి అందంగా ఉందా? గుళ్ళో తిరిగాడి దేవతలా కనిపించింది. నీ కొడుకు దేవుడని గణపతన్నయ్యని అంటావు కదా, ఇలా ముడి పెట్టొచ్చేమో చూడు. అల్లుడు, మీ అమ్మాయి గురించి చెప్తుంటే నువ్వు ఆ పట్టీల పిల్ల గురించి ఆలోచిస్తున్నావని నాకు అర్థమైంది. పట్టి ఇచ్చేటప్పుడే ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పేసి ఉండాల్సింది. పెళ్ళెట్టున్నా పర్లేదు, పెళ్ళైతే చాలనుకునే సీజన్ ఇది. రే, నీ గజ్జెల గుర్రానికి రాకుమారుడితోనో జత కుదిరినా, లేక మీ అమ్మ నీకు ఇంకో సంబంధం చూసేసినా నువ్వు సర్దుకుపోగలవా? చెప్పు. చెప్పవేరా? పంపించాను మావయ్య. ఏటి మందుల డబ్బులు? యారా, నేను నీకు శ్రీకృష్ణుల్లా క్లాస్ చెప్తా ఉంటే నీ పని నువ్వు చేస్తున్నావా? $2,001 డబ్బులు వచ్చాయేంటి? అంటే ఆంటీ వాళ్ళ అబ్బాయితో డబ్బులు పంపించుంటారా? గణపతి. పేరు గణపతి అని ఉందేంటి? ఒకవేళ ఈ గణపతి ఆ గణపతి మాస్టరా? హలో, హలో హలో, మీరు గణపతేనా? అవునండి. ఎందుకు అలా అడిగారు? తప్పుగా అనుకోకండి, నాకు గణపతి మాస్టర్ అని ఒకరు తెలుసు, అందుకే అడిగాను. ఈ అమ్మాయి ఆ గణపతి మాస్టర్ తాలూకానా ఏంటి? హలో, ఉన్నారా? ఉన్నారండి. మీకు గణపతి మాస్టర్ ఎలా తెలుసు? మీ బంధువులా? ఒక అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పరిచయం అయ్యాను.
గణపతి మాస్టరు. అంటే మీరు కాలిపట్టి పార్టీనా? మీరు ఆ గణపతి మాస్టరేనా? అవునండి. అంటే ఆ ఆంటీ గారు మీ అమ్మగారు అన్నమాట. మా అమ్మే పార్వతి గారు. చాలా మంచి ఆవిడ. పేరుకు తగ్గట్టు అమ్మవారిలా ఉంటుంది. నాకైతే మా అమ్మని చూసినట్టే అనిపించింది. అలాంటి అమ్మ ప్రేమ దొరుకుతున్నందుకు మీరు చాలా అదృష్టవంతులు మాస్టారు. అవునండి. మీ అమ్మగారిని అడిగానని చెప్పండి. అలాగేనండి. నేను వద్దని చెప్పినా డబ్బులు పంపించారని కొంచెం బాధగా అనిపించినా దానివల్ల మీరు పరిచయం అయినందుకు ఆ బాధ పోయిందండి. ఉంటానండి. అలాగేనండి. అలాగేనండి. మావయ్య! ఏంటిది? దేవుడున్నాడు మావయ్య. యారా ఆ మాట చెప్పడానికి వాటేసుకుని ముద్దెట్టుకోవాలా? కాలిపట్టి అమ్మాయే అమ్మకి మందులు కొనిచ్చింది మావయ్య. అల్లుడు! అల్లుడు నీ సుడి తిరిగింది, జాక్ పాటు తగిలింది. ఏ కూడా మిమ్మల్ని అడుగుదాం. పద. అమ్మా నువ్వు వెళ్ళింది ఏ గుడికి? నీకు పెద్దగా నమ్మకాలుండవుగా. అయ్యో మాట వరుసకలా అన్నానమ్మా, చెప్పమ్మా. కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఎవ్వరైనా చెప్తారు. ఎందుకురా పొరపాటున నువ్వెళ్తావా ఏంటి? అవునమ్మా, ఎప్పటినుంచో నువ్వు వెళ్ళమంటున్నావు కదా, అందుకే నేను వెళ్ళి దేవుని మొక్కుని వద్దామని. మంచిది. మంచి అమ్మాయి భార్యగా రావాలని మొక్కుకొని కొబ్బరికాయ కొట్రా. ఆ దేవుడు నీ మొర ఆలకిస్తే నాకు పరిచయమైన అమ్మాయి లాంటి మంచి అమ్మాయిని నీకు భార్యగా, నా కోడలిగా పంపిస్తాడు. వెళ్ళు. ఆ అమ్మాయే నీకు కోడలుగా, ఆ అమ్మాయే నాకు భార్యగా రావాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. ఏంటి ఎప్పుడు ఫోన్లేనా? నన్నా వదినా? నిన్నంటే పెళ్ళిడుకొచ్చిన అమ్మాయినంటావా అని చెప్పేసి మీ నాన్నగారు నా మీద కన్నెర చేరు చేసినా నువ్వేదో భయపడేటట్టు నీ నట్టనెవరికి తెలీదు. వాగుడు కాయలా వాగావు అంటే చంప వాచిపోతుంది. దాని గురించి వదిలే వదినా. నువ్వు మాటి మాటికి నాకు పెళ్ళిడొచ్చిందని అంటుంటే మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చుట్టూ మొదలెట్టేస్తారు. జరగబోయేది అదే నిధి. నా కూతురు బంగారం బంగారం అంటూ మీ నాన్న కాకి బంగారం అని జనాలనుకుంటూ ఉంటే విద్య లేని విద్యకి ఇంకెక్కడ పెళ్లి జరుగుతుంది? ఈలోపు నీకు సంబంధాలు రావడం, పెళ్లి జరగడం అన్నీ చకచకా జరిగిపోతాయి. అమ్మో, అప్పుడే పెళ్ళా? ఏం చేస్తాం? నీ తలరాత మారాలంటే ఏ తలకు మాసిన సంబంధమో మన ఇంటిని వెతుక్కుంటూ రావాలి. నువ్వలా అనుకుంటూ ఉండమ్మా. అత్తని రెక్కల గుర్రం మీద ఎక్కించుకుని తీసుకెళ్లి రాకుమారుడు వస్తాడు చూడు. నువ్వు నోర్మి. పద్మా, పద్మా, మా నాన్నెక్కడున్నారు? మొహం వెలిగిపోతుంది. కారణం ఏమిటో? మన విద్య పెళ్లి కోసం పెళ్లిళ్ళ బ్రోకరు ఒక సంబంధం తీసుకొచ్చాడు కదా, అతని ఫోటో తీసుకొచ్చాను. చెప్పా కదా రాకుమారుడు వస్తాడని. చూడకుండానే కూసేకు ఫోటో ఇవ్వండి.
పద్మ ఎలా ఉన్నాడు? అయ్యో నాన్న, అమ్మ మొహం మాడిపోతే తెలియడం లేదా పెళ్లి కొడుకు బాగున్నాడని? ఏదో ఉన్నాళ్ళండి. వదినా ఇటిగో తీసుకో. అన్నా చాలా బాగున్నాడు. నానా విద్య రేట్ ఇవ్వరా. నానా ఇదిగో నాన్న. నానా నచ్చాడు కదా? మరే మనకు కాదు నచ్చాల్సింది, జీవితాన్ని పంచుకునే శ్రీవిద్యకి. నాన్న అత్త నన్ను చూడని. అత్త అమ్మా విద్య, అబ్బాయి నచ్చాడా? అక్క సిగ్గుపడుతుందంటే నచ్చినట్టే కదా అన్న? సమాధానం చెప్పకుండా పెడుతుందేంటి? అంతలా ఆలోచించకు నాన్న, పెళ్లి ఖాయం చేసేయచ్చు. అయితే రేపో మాపో పెళ్లి బాజాలు మోగబోతున్నాయన్నమాట. లక్ష్మి, విద్య పెళ్లికి అడుగడుగున ఆటంకాలు వస్తున్నాయంట అని బాధపడేవాణ్ణి. కానీ నువ్వు పైనుండి అంతా నడిపిస్తూ ఉంటావని మర్చిపోయాను. అబ్బాయి విద్య మనసుకి నచ్చాడు. అందరికీ నచ్చేశాడు. ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి. నా తమ్ముడికి విద్యనిచ్చి కట్టబెట్టాలి. అంటే మీరు కాలిపట్టి పార్టీనా? మీరు ఆ గణపతి మాస్టరేనా? అవునండి 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 అవునండి. చిన్నప్పుడు మా అమ్మ అమ్మవారిని చూపిస్తూ తనే నీకు అమ్మమ్మ అని చెప్పింది. అప్పటినుంచి అమ్మ నాతో లేకపోయినా అమ్మమ్మ నాతో ఉందని ధైర్యంగా ఉండేదాన్ని. అప్పుడప్పుడు గుడికెళ్ళి మాటలు చెప్పినా నా మనసును అర్థం చేసుకుని మిమ్మల్ని నాకు దగ్గర చేసింది. కొద్ది రోజుల క్రితం మీ పరిచయం, మీతో కలిసి వేసిన అడుగులు ఇంత తొందరగా మనల్ని భార్యాభర్తల బంధం వైపు నడిపిస్తాయనుకోలేదు. ఇప్పటికీ ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. గిల్లి చూసుకుంటే ఓ క్లారిటీ వస్తుందత్తా. అమ్మో వద్దులే, నా కాబోయే భార్య కందిపోయిందని గణపతి మాస్టారు బెత్తం పట్టుకొని వస్తాడేమో. కొంచెం ఎక్కువ అయినట్టు లేదు? అయ్యో రామా, ఉన్నదే కదన్నాను. ఏముంది?
నీ మొహంలో సిగ్గు, మనసులో మాస్టర్ మీద ప్రేమ.